కేరళలోని ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమలలో తొక్కిసలాట జరిగింది. సన్నిధానం సమీపంలోని మాలికాపురుత్తమ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 25 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో 3 భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో తెలుగు భక్తులు ఉన్నారు. వీరిని గుంటూరు, అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించారు. వీరిని పంబ, కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన భక్తులు గాయపడడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కేరళ డీజీపీతో మాట్లాడారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయపడ్డ వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాలికాపురుత్తమ ఆలయంలో దీపారాధన జరుగుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. తాజా ఘటనతో జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గిరిజ పరిస్థితిని సమీక్షించారు. డిసెంబర్, జనవరిలో శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేలాదిగా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవడానికి శబరిమల తరలి వస్తుంటారు. వారాంతం కావడంతో ఇవాళ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంది. శబరిమల కొండపై తొక్కిసలాట జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పంబ నుంచి శబరిమల కొండపైకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు. శబరిమలలో తొక్కిసలాటకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, తొక్కిసలాటకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? శబరిమలలోని అయ్యప్ప టెంపుల్ సన్నిధానం సమీపంలో ఉన్న మాలికాపురం టెంపుల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 29 మంది వరకు గాయపడేగా సమాచారం వస్తుంది. ఇందులో 3 నుంచి 5 పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళందరినీ కూడా కొట్టాయంలోని మెడికల్ కాలేజ్ కి ఉటావుటిన తరలించారు. అయితే అక్కడ ఎవరైతే మామూలుగా గాయపడ్డ వాళ్ళందరూ సన్నిధానం ఆసుపత్రితో పాటుగా అక్కడున్న మిగతా పంబ హాస్పిటల్ ప్రస్తుతానికి చాలా మంది చికిత్స చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్న దీపారాధన సమయంలో ఎక్కువ రద్దీ బాగా ఉండడంతో పాటుగా ఒక చిన్నపాటి తొక్కిసలాట, అంటే ఒకరిపై ఒకరు తోసుకోవడంతో అక్కడ బ్యారికేడ్స్ పూర్తిగా పడిపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గిరిజ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిక్ హెవీగా ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి ఆ పంబాకు వెళ్లి అన్ని రహదారులు కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అక్కడ ఉన్న రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అక్కడ రద్దీ ఎక్కువ ఉన్నతోటి ఆ పరిసర ఏదైతే ఇటువైపుగా రావద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రము తర్వాత వీకెండ్స్ తర్వాత ఇప్పటికీ ఆ శబరిమలకి పెద్ద ఎత్తున భక్తుల పోటెత్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే గాయపడ్డ వాళ్ళ మొత్తం 29 మందిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులే ఉన్నట్లుగా ప్రస్తుతానికి మనకు వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికీ ఒక 5 పరిస్థితి అక్కడ విషమంగా ఉంది. వీళ్ళలో కొట్టాయం మెడికల్ కాలేజ్ కి తరలించారు. అయితే వీళ్ళలో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ వాళ్ళలో అటు అనంతపూర్, గుంటూరు చెందిన ఆ భక్తులు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళ వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా వెంటనే ఘటనపై స్పందించి అక్కడ లోకల్ పోలీసు అధికారులతో పాటుగా డీజీపీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు డీజీపీ సాంబశివరావు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి అక్కడ ఉన్న లోకల్ గా ఒక పోలీసు ఇప్పటికీ ఈ కమ్యూనికేట్ చేయడానికి, అంటే ఈ భక్తుల రద్దీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎత్తున భక్తుల రద్దీ ఉంటున్న నేపథ్యంలో అప్పటికే ఒక కమ్యూనికేషన్ కోసం కొంత తెలుగు పోలీసు అధికారులను కూడా అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళని కూడా అక్కడ మాలికాపురం సంబంధించిన ప్రాంతాన్ని కూడా వాళ్ళ అధికారులను ఉటావుటిన పంపించి ప్రయత్నించి అక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డ వాళ్ళందరూ సన్నిధానం హాస్పిటల్లో, పంబ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వాళ్ళ సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మనకు కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరి ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా సమాచారం చేరవేసే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు.